ఏమి నాన్న ఇంత ఆలస్యమైంది? ఆలస్యం ఏమైంది? తాతయ్య మెళ్ళ మీద తీసుకొని తీసుకొచ్చాడు తెలుసా? మన బాబు మంత్లీ టెస్ట్ లో ఫస్ట్ వచ్చాడు. నీ కాకపోతే ఇంకెవరికి వస్తుందన్నా? నువ్వెవరు కొడుకువి? తాతయ్య మనవాళ్ళు. సరే సరే చికెన్. అయ్యో మర్చిపోయాను మమ్మీ. పర్వాలేదులే బాబు, మీ కాస్ట్యూను మంచాడు, జాగ్రత్త చేస్తాడు. వాడెవడో జాగ్రత్త చేస్తాడని మనం అజాగ్రత్తగా వదిలేయాలా? అందులోనూ అది మామూలు బాక్స్ కాదు. వీడి బర్త్డేకి మా అమ్మ ప్రెజెంట్ చేసింది. వదిలేసిన వాడికి ఇంకెవరు చేస్తారు? వెళ్ళి వెళ్ళి తీసుకురా. పసివాడు వాడెందుకులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు పద బాబు. అబ్బా చాలమ్మా. ఏమిటా తిండి? సరిగదును నాజుగ్గా తినకు, పెళ్లి కాసిన పిల్లవు. అదిగో తాత వచ్చేసారు. ఇదిగోనమ్మా టిఫిన్ క్యారియర్. ఈ మాత్రానికి మళ్ళీ మా తాతయ్యని స్కూల్కి పంపిస్తావా? చాలే నమ్ముకుని తిను. నా తాతయ్య భోంచేది గాని. మీ తాత ఇక్కడ భోంచేది. ఏ నీకు టేబుల్ మీద అలవాట్లేదా? లేదమ్మా, నేను ప్లేట్ మీల్స్కి అలవాటు పడ్డాను. అయినా నా భోజనం నా గదిలో పెట్టుంటారు. అయిపోయిందండి. మీరు పీట మీద కూర్చుంటేనే తప్ప నేను పొయ్యి మీద నుంచి దించాను కదా. నేను పీట మీద కూర్చున్నాను కదా. నేను దించేశాను కదా. మరి రావాలి కదా. ఒక్క నిమిషం కోసం ఎందుకు అరుస్తారండి? నేను ఎప్పుడైనా మీకు చల్లని భోజనం పెట్టానా? మీరు తిన్నారా? అందుకని వేడివేడిగా తింటే. అబ్బా మరీ ఇంత వేడా? చాలు చాలు. చికెన్ కొంచెం వేసుకోండి. నాకొద్దు. అయ్యో వేసుకోమండి. డైట్ చేస్తున్నా అంటే డైటింగ్ కి కోడి చాలా మంచిది బావా. నువ్వు తిను పడతలా? అవి రాకొద్దు. తిను పర్లేదు. ఏమిటారా మీ గొడవ? మీ తాతయ్య బతుకున్న రోజుల్లో పొద్దున పలహారంలో కోడి, మధ్యాహ్నం భోజనంలో కోడి, రాత్రి భోజనంలో కోడి తినేదే. అయిపోయింది. అందుకే నాకు కోల్డ్ ఫామ్ 2 రోజుల్లో కొండెక్కిపోయింది. ఏనా ఏం కావాలి? ఏం లేదు బాబు, గదిలో మంచినీళ్ళు అయిపోయాయి అందుకని. ఏమిటి రాజీ? ఏమిటా? కంపు, చుట్ట కంపు. కిటికీలు మూసేద్దాం. మూత కాదవద్దు. గాలి రావాలి, వాసన రాకూడదు. ఎలాగోయ్? ఎలాగా? ఆ ముసలాన్ని చుట్ట మరిస్తే అంతే చాలు. అన్ని ఆడుతున్న అలవాటు ఒక్కరోజు ఎలా పోతుంది? పోవాలి. ఉద్యోగం చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కారు ఫోను ఇస్తారు. రిటైర్ అవ్వగా అన్ని పీకేసుకుంటారు. నాకు 30 ఏళ్ళకి అలవాటైంది. నా కారు ఫోను కావాలి అంటే ఉంచుతారా? సరే అంతే కదా, ఈ ఒక్క రాత్రికి అడ్జస్ట్ అవ్వు. అడ్జస్ట్ అవ్వమంటుంటే నాన్న ఏంటి మీరు చుట్టలు మానేయకూడదు? అవునరా, చుట్టమానేయమని డాక్టర్ గారు చెప్పారు. లేకపోతే చచ్చిపోతా ఉన్నారు. సరే కానీ 6 ఏళ్ళు బ్రతికేది 3 ఏళ్ళు బతుకుతాం. ఈ బతికేలా పోని. అవును, డాక్టర్ గారు చెప్పారా? డాక్టర్ గారు కాదు, మీ కాల్ చెప్పింది.
అయితే డాక్టర్ గారు కోడలికి చెప్పుంటారు. కాదు నాన్న, అది వాసన భరించలేకపోతుంది. రాత్రంతా నిద్రలేదు, తెల్లవాళ్ళు వాంతి చేసుకుంది. తప్పు బాబు, అలా అనకూడదు. ఈ ఇద్దరు గెలిచారు. అప్పారావు, 2 ఐస్ క్రీమ్లు. వద్దండి. పర్వాలేదండి, తీసుకొనివ్వండి. చిన్నపిల్ల. ఇంకో 2 ఐస్ ఫ్రూట్లే భయ్యా. తీసుకోండి తీసుకోండి, ఐస్ ఫ్రూట్ బాగుంటుంది. జాగ్రత్తగానమ్మా. ఐస్ ఫ్రూట్ తీసుకోండి, బాగుంటుంది. మీ పేరేంటి? కళ్యాణి. మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఆ కనిపించే తెల్లమేడ. ఆ ఇంటి పేరు కళ్యాణి నిలయం కదూ? అవునండి. మీకెలా తెలుసు? నేను రోజు ఆ ఇంటి పేరు నుంచే వెళ్తుంటాను. అవును, ఆ ఇల్లు మీ సొంతమా? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు. ఇంత ఆస్తి ఉండి మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు. అవును, మీకెంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు, ఒక మనవరాలు. అవును, నా గురించి వివరాలని అడిగారు, మరి మీ గురించి చెబుతారు, చూసండి.